సినిమాల రిలీజ్ కి అన్ని ఆపేసి సినిమాలు రిలీజ్ చేయమంటారు. సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే పెద్ద పెద్ద మీటింగ్లు కండక్ట్ చేసి అర్జెంట్ గా టికెట్ ధర పెంచాలా వద్దా అని డిస్కషన్లు చేసి టికెట్ ధరలు పెంచాలనే నిర్ణయిస్తారు ఫైనల్ గా. కానీ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి ఇచ్చినంత వాల్యూ చదువుకి ఎందుకు ఇవ్వరు? చదువు కదా మోస్ట్ ఇంపార్టెంట్. విద్య, ఆరోగ్యం ఈ రెండు బాగుంటేనే ఒక దేశం గాని ఒక ప్రాంతం గాని బాగుంటుంది. కానీ ఒక దేశ భవిష్యత్తు, ఒక ప్రాంత భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ ప్రాంతం లేదా ఆ దేశం యొక్క యూత్ ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఎక్కడైతే యూత్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉంటారో, ఒక యూత్ కి మంచి ఎడ్యుకేషన్ అందిస్తారో, స్కిల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ని అందించగలుగుతారో, అక్కడ మిగతావన్నీ కూడా ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతాయి. బికాస్ ఒక యూత్ స్కిల్ఫుల్ అయినప్పుడు వాళ్ళు అన్ని రంగాలలోనూ కూడా వాళ్ళ ప్రతిభ చూపించగలుగుతారు. కానీ మన దౌర్భాగ్యానికి అదే విద్య మీద ఫోకస్ లేదు. బట్ నా దృష్టిలో చదువు అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఒక మధ్య తరగతి కుటుంబానికి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఫీ రియంబర్స్మెంట్ కోసం ఎందుకు వస్తారు? బికాస్ వాళ్ళకి ఆర్థిక భారం భరించలేక, ఇంజనీరింగ్ ఫీజులు కట్టుకోలేకే కదా కష్టపడి చదివి ర్యాంక్ తెచ్చుకునేది. ఎందుకు? ఒక మంచి కాలేజ్ లో రావాలి, అక్కడ ఫీజు నేను కట్టుకోలేను కాబట్టి నాకు ఫీ రియంబర్స్మెంట్ కావాలి అని సంపాదించుకున్న తర్వాత దాని మీద దృష్టి పెట్టాలి కదా. వాడు చదువుకోవాలి అంటే వాడి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి కొంచెం గవర్నమెంట్ వీటిని పట్టించుకుంటే బాగుంటుంది అని అనిపిస్తోంది నాకు.